నువ్వు తురియ జ్ఞానంలో ఉండాలంటే నిశ్చయ జ్ఞానం ఎప్పుడూ ఉండాలి. నిశ్చయ జ్ఞానం ఏమిటి? కళ్ళు మూసుకోగానే నేను ఒక్కడినే ఉన్నాను, ఆ నేను ఎవరనే విషయము నీకు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలా. అలా గుర్తు చేసుకోకపోతే నీకు మాయ వచ్చి కూర్చుంటుంది. ఆ మాయనే ఈ కల్పనలు, ఆలోచనలు, ప్రణాళికలు, ఊహలు ఎక్కడికో తీసుకెళ్తుంది. కనుక అలా తీసుకెళ్ళొద్దు అంటే నీకు నిశ్చయ జ్ఞానం ఉండాలి. నిశ్చయ జ్ఞానం ఉండాలంటే నిరంతరం ఆత్మజ్ఞాన శ్రవణం జరగాలి. ఆత్మజ్ఞాన శ్రవణము దీనికి ప్రధాన సాధనం అని చెప్పారు. నువ్వు ఎప్పుడైతే తురియ జ్ఞానంలోకి వెళ్తావో అప్పుడు నీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ నిశ్చయ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. తురియ జ్ఞానం అనుభవంలోకి రావాలంటే నిశ్చయ జ్ఞానం కావాలి. నిశ్చయ జ్ఞానం ఉంటేనే తురియ జ్ఞానం ఫలిస్తుంది. కనుక నిశ్చయ జ్ఞానము, తురియ జ్ఞానము ఈ రెండు సాగిపోతూనే ఉండాలి. రైలు పట్టాల మాదిరిగా రెండూ జరగాల్సిందే.